తమ తాత దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాలకు వచ్చానని నారాయణపేట కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పన్నికారెడ్డి తెలిపారు. రాజకీయాల్లో పాలకొత్త అంటూ ఏమీ లేదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉంటే చాలన్నారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలను చాలా దగ్గర నుంచి చూశానన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే తన అవసరాలంటున్న చిట్టెం పన్నికారెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేడి మొదలైందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలు ఇప్పటికీ ప్రచారంలో మునిగిపోయాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాలను కొనసాగిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తన మేనిఫెస్టోలను కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల ద్వారా ఇల్లు తిరుగుతూ గడప గడపలో ప్రజల ఓట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం నారాయణపేటలో ఉన్నాము. అయితే ఇటీవలే వైద్య వృత్తిలో ఉంటూ వైద్య వృత్తి చేస్తూ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్న చిట్టెం నర్సిరెడ్డి వారసురాలు రఘువంత నేత వెంకటేశ్వర రెడ్డి కూతురు డాక్టర్ పర్ణికా చిట్టెం రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఎట్లా ఉంది ప్రచారంలో? మీరు ఎట్లా తీసుకుపోతారు? మొట్టమొదటిసారి రాజకీయాలు, ఇంతవరకు వైద్య వృత్తిలో ఉండి ఇప్పుడు కొత్తగా రాజకీయాలు ఎట్లా అనిపిస్తుంది? కొత్త అనండి, ఎందుకంటే తాతను చూశాను, నాన్నని చూశాను, తర్వాత సుకుమార్ రెడ్డి అయిన మా మేనమామని కూడా చూస్తున్నాను. ఇంకా వేరే పార్టీలో ఉన్నా కూడా మా అత్త కానీ మా పెద్ద అందరినీ చూస్తూ వస్తున్నాను. రాజకీయం అయితే కొత్త అయితే కాదండి. ఇంకా ప్రచారం అంటారా, చాలా చాలా ప్రేమతోని స్వాగతిస్తున్నారు జనాలందరూ కూడా. చాలా సంతోషంగా ఉందండి. అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తుందని ఇక్కడ సర్వేల ఆధారంగా కానీ, అయితే మీ మేనమా కుమ్మం శివకుమార్ రెడ్డి కూడా ట్రై చేశారు. అయితే ఎవరు ఊహించని రీతిలో టికెట్ మీకు వచ్చింది. అయితే చిట్టెం నర్సిరెడ్డిది చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారి సింపతి ఏమైనా పనిచేస్తుందా? వారి ఇప్పుడు మీ ప్రచారంలో ఎవరైనా గుర్తు చేస్తున్నారా? ప్రచారంలో వాళ్ళని గుర్తు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే మీ తాతతో ఇలా ఉన్నామమ్మా, మీ నాన్నగారితో ఇలా ఉన్నామని చాలా మంది చెప్పుకుంటూ వస్తున్నారు. నేను చిన్నదాన్నప్పుడు నేను అంటున్నాను వాళ్ళకి, మీరే చెప్పాలి మా తాత మా నాన్న ఇంకెట్లుండే, ఇంకా మీ నుంచే తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇంకా టికెట్ అంటారా అండి, అవును, సుకుమార్ రెడ్డి గారికి రాబోయే టికెట్. ఆయన ఏమన్నారంటే లాస్ట్ టైం నేను మళ్ళీ పోటీ చేయను ఓడిపోతే అని చెప్పారు. ఇంకా దాంతోపాటు మొన్న మామగారు, నాకు మొన్నటి వరకు తెలియదండి, మా మామగారు ఏదైతే మా నాన్నగారు ఆశయాలను ముందుకు గీసుకొని 18 ఏళ్ళుగా ప్రచారం ఏదైతే సేవాభావంతో ముందుకు వస్తున్నారో అదంతా చూసి అన్నారంట, అప్పుడే మాట ఇచ్చారంట, వాళ్ళ చితి మీద ప్రమాణం చేసి మాట ఇచ్చారంట, 2 పిల్లల్ని సమానంగా పెంచుతాను, నా పిల్లల కంటే కొంచెం ఎక్కువ చూసుకొని మరీ పెంచుతానని. ఆయనకి అవకాశం వచ్చింది ఈసారి. మా తమ్ముడు చిన్నోడు, ఆయనకి ఏజ్ లేకపోవడం వల్ల ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో ఆయన త్యాగం కూడా అనొచ్చు, సుకుమార్ రెడ్డి గారి త్యాగం కూడా అనొచ్చు. దాంతో టికెట్ ఈరోజు నాకు కేటాయించడం జరిగిందండి. పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా గుర్తించి మరి, మా తాతగారు కానీ మా నాన్నగారిని గుర్తించి మరి నన్ను ముందుకు తీసుకొచ్చారండి. అయితే వైద్య వృత్తిలో ఉంటూ రాజకీయాల్లోకి మొట్టమొదటి డిఫరెంట్ వేవ్స్ రాజకీయాలు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ రాజకీయం ఇక్కడ చేయడం వల్ల ప్రజల నుంచి మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది? వైద్య వృత్తిలో ఉన్నానండి. అది వైద్య వృత్తిలోకి రావడానికి కారణం కూడా మా నాన్నగారు, మా తాతగారు. ఎందుకంటే వాళ్ళ కోరిక ఉండే నేను డాక్టర్ అవ్వడం అని. అయితే వాళ్ళు అన్నారు, వచ్చి అమ్మ ప్రజాసేవ చేసుకో, ఇక్కడ ఉండి డాక్టర్గా చేసుకో అని చెప్పారు. కానీ ఇలా అవకాశం వస్తుందని నేను కూడా అనుకోలేదు. వైద్యంతో పాటు ప్రజాసేవ కూడా అవకాశం ఇచ్చినందుకు అసలు చాలా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా చేస్తానండి, ప్రజల కోసం ఉంటాను. డాక్టర్ అనుకొని నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతా అని చాలామంది అనుకుంటుండొచ్చు కదా, వెళ్ళిపోతుంది ఉండదేమో అని. నేను వచ్చానంటే ఇక్కడ ఉండడానికే వచ్చానండి, మళ్ళీ పోవడం అనేది ఉండదు. పైన ఉన్న ప్రేమను కూడా ఈ నారాయణపేట ప్రజలు ఇప్పటికీ తనపై చూపిస్తున్నారని, దాంతో ఈ నారాయణపేట నియోజకవర్గంలో గెలుపు దిశగా సాగుతానంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, నారాయణపేట నుంచి.